హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదిగో మరొక రోజు మన యేసయ్య నామాన్ని మహిమపరచినట్లు మనందరం కూడి రావడానికి, ఆయన మాటలు ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. ఓ చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అంత త్వరితముగా ఈ సంవత్సరంలో 2వ నెల చివరిలోనికి మేము రాగలిగినాం. నీ కృప మమ్మల్ని కాపాడుతుంది కనుక మమ్మల్ని సజీవులుగా ఉంచి ఉన్నాం. నీ రాకడెప్పుడో, మా పోకడెప్పుడో మేము ఎరుగుము కానీ ఎల్లప్పుడూ నిన్ను ఎదుర్కొనుటకు సిద్ధపడినట్లు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, ఎన్నో విషయాలు మనం కనుగొనగలము కానీ ఈ 2 విషయాలు మనం కనుగొనలేము. ఏంటంటారా? ఆయన రాకడ ఎప్పుడో, మన పోకడ ఎప్పుడో తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో, నేడో, రేపో, మాపో త్వరగా వస్తానన్నాడంతే ప్రభు. వచ్చినప్పుడు మనం సిద్ధపడి ఉండకపోతే, మత్తులమై ఉంటే, తిండి వలన మత్తులమై ఉంటే, అజాగ్రత్తగా ఉంటే, అపవిత్రులుగా ఉంటే మనం విడవబడతామన్నది దేవుని వాక్య సారముగా ఉంది. అందుకనే మెలకువగా ఉండి ప్రార్థిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండోది, మన ప్రాణం ఎప్పుడు పోద్దో ఎవరికీ తెలియదండి. ఏ జ్యోతిష్కులు కానివ్వండి, ఏ న్యూమరాలజీ కానివ్వండి, ఏ రోజు నువ్వు చనిపోతావు అన్నది ఒకవేళ వాళ్ళు ఊహగా చెబుతారేమో కానీ అది ఖచ్చితంగా ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు ఏది జరుగుతుందో, ఎలా మరణిస్తున్నాడో. ఎందుకంటే ఒక వయసు కాదు, ఒక విధమైన మరణం కాదు. అందరూ వృద్ధులమై ముసలోళ్ళమయ్యేదాకా బ్రతకం. అందరికీ యాక్సిడెంట్లు జరగకపోవచ్చు. అందరికీ భయంకరమైన హార్ట్ అటాక్స్, లేకపోతే ఎయిడ్స్, లేకపోతే ఏంటండి ఇవాళ ఎక్కువైపోతున్న క్యాన్సరు వంటి రోగాలు వచ్చి మంచానబడి చచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చు. అందరికీ మరి యుద్ధానికి వెళ్ళి చచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఏ రీతిగా ఇంకొకరి చేత చంపబడవచ్చు, ఇంకొక విధంగా మనం మరణించవచ్చు. ఆకస్మిక మరణాలు చూస్తున్నాం కదండి, ఊహించని రీతిగా ఈ రోజున. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలో ప్రభు రాకడ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం సిద్ధపడి ఉన్నప్పుడు మనం ఎప్పుడూ ఒకేలాగా ఉన్నప్పుడు అండి, ఎవరి కొరకో మనం నటించనక్కర్లేదు. పెళ్లి చూపులకు వస్తున్నారు అంటే ఆ రోజు మాత్రం ఇల్లంతా చక్కబెడతారు, పెళ్లి కూతుర్ని సిద్ధపరుచుకుంటారు. ఆ ఇంట్లో ఎంతో మర్యాదగా ఉంటారు, ఎంతో శుభ్రంగా ఉంటారు, ఎంతో చక్కటి ఆహారాలు సిద్ధపరుచుకుంటారు. కానీ ఒట్టప్పుడు వెళ్ళి ఆ గృహంలో చూస్తే అటుంటో చూడండి, గందరగోళంగా ఉంటుంది. ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నప్పుడు పెళ్లి చూపులన్నీ నిశ్చయం చేయకుండా వెళ్ళి చూడండి, వారి ఇంటి వాతావరణం ఏంటో, వాళ్ళు ఎవరో, ఎలా ఉంటారో, వారి లైఫ్ స్టైల్ ఏంటో అర్థమవుతుంది. ఖచ్చితంగానండి. మనం ఎప్పుడూ సరిగా ఉన్నప్పుడు, మన యొక్క నిజాయితీగా ఉండగలిగినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. ముఖ్యంగా మనుషుల సంగతి ఎలా ఉన్నా దేవుని ముందు మాత్రం యథార్థవంతులను కనుగొనుటకు ఆయన కనుదృష్టి యెహో లోకమంతా సంచారం చేస్తుందని వాక్యం సెలవిస్తాం. దేవునికి దృష్టిలో మనం రాత్రి పగళ్ళు శుద్ధ హృదయాన్ని కాపాడుకోవాలి, మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలి. దేవుని ముందు కనబడుటకు మనం సిద్ధంగా ఉండాలి. ఇదేదో వస్త్రాలు వేసుకొని మనం సిద్ధపడటం కాదు, కానీ మన హృదయమును ఆయన ముందు సిద్ధంగా ఉంచుకోవాలి. ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. మీ దేవుని 4వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగ చేయుదును గనుక ఇశ్రాయేలులారా అంటే మీరు పేరు పెట్టుకోండి, అక్కడ మీ పేరు పెట్టుకొని చదువుకోండి. మీ దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడుడి. మీ దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడుడి. సిద్ధపడి ఉన్నవారు పెళ్లి కుమారుతో పాటు విందుశాలలోకి వెళ్ళారు. దివిటీలు వెలగలేని వారు చూడటానికి అందరూ ఒకలాగానే ఉన్నారు. 10 మంది చేతుల్లోనూ దివిటీలు ఉన్నాయి, 10 మంది కన్యకలే, 10 మంది పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. కానీ అందులో 5గురు బుద్ధిమంతులు, 5గురు బుద్ధిహీనులు వారితో పాటు నూనె తీసుకుని వెళ్ళలేదు. వారు లోపల సరుకు లేదు, వాళ్ళు వెలగలేదు. మనం బహిరంగంగా బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు అవ్వవు. మంచి సహవాసంలో చర్చిలో ఉన్నంత మాత్రాన చాలు. ఇదిగో మేము అనుగ్రహదానం వింటున్నామంటే రోజు అన్నంత మాత్రాన పరలోకం పోవడోయ్. ఖచ్చితంగా వాక్యానుసారంగా నీ హృదయాన్ని దిద్దుకుంటున్నావా?
మనుషులు చూచినప్పుడు కాకుండా దేవుని ముందు యథార్థంగా ఉండగలుగుతున్నావా? అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆయన రాజ్యానికి చేరగలుగుతాం, ఆయన రాకడను ఎదుర్కోగలుగుతాం. మన జీవితంలో నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంతేనండి, అవి త్వరగా గతించిపోవును, మనం ఎగిరిపోవదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ సంవత్సరంలో నేను 72వ సంవత్సరంలోకి వెళ్తున్నప్పుడు నేను ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను. నా ఆయుష్ అయిపోయింది. దేవుడిచ్చిన అధిక బలాన్ని బట్టి, అధిక కృపను బట్టి మరి 2 సంవత్సరాలు దేవుడిచ్చాడు. ప్రభు చిత్తమైతే మరికొన్ని సంవత్సరాలు నాకు ఆయన ఇవ్వబోతున్నాడని నమ్ముతున్నాను. ఆయన ఎంతకాలం నన్ను ఈ లోకంలో జీవింపజేస్తాడో నాకు తెలియదు, ఎవరికీ తెలియదు, ఆయనకి తప్ప. కానీ బతికున్నంత కాలం నా మట్టుకైతే బతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నదే నా ధ్యేయంగా సాగుతున్నాను. ఒకవేళ మనం 6 నెలల్లో నువ్వు మరణిస్తావు అని మీకు తెలిసిందనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు అశుభం పలకకండి అంటారు చాలామంది. ఎవరును మరణించకుందుము గాక. ఒకవేళ మరణిస్తానని తెలిస్తే ఏం చేస్తాము? పరిశుద్ధుడైన పౌలు చాలా గొప్ప సేవ చేశాడండి. ఎన్నో హింసల పాలయ్యారు, ఎన్నో బాధల పాలయ్యారు. తన సేవ చివరి దినాల్లో రోమ్ పట్టణానికి వెళ్తున్నప్పుడు ప్రవక్త వచ్చాడు. అయ్యా, నువ్వు రోమ్కి వెళ్తే వాళ్ళు అక్కడ నిన్ను బంధించి హింస పెట్టి నిన్ను చెరలో పెడతారు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. అక్కడున్న ప్రియులు, సంఘ విశ్వాసులు, ఆయన వలన రక్షణలోనికి నడిపించిన వారందరూ కూడా అయ్యయ్యో వద్దు, మీరు అక్కడికి వెళ్ళనే వద్దని వాళ్ళందరూ కాళ్ళ వేళ్ళ పడ్డారు. అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయంలో చూస్తే 13వ వచనం, 12వ వచనం కూడా చదువుతాను. ఈ మాట వినినప్పుడు మేము అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకుంటేమి కానీ, పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదిరేలా? నేనైతే ప్రభు అయిన యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు కూడా సిద్ధంగా ఉన్నా. హల్లెలూయా. ప్రభువు నామము నిమిత్తము శ్రమలు పాలవడానికి సిద్ధమే, మరణించడానికి సిద్ధమే, పని చేయడానికి సిద్ధమే. ఏది చేసినా నా యేసయ్య కొరకే నేను జీవిస్తానని చెప్పగలిగాడు. అలాగే రోమ్ వెళ్ళటం జరిగింది. అక్కడ వెళ్ళిన వెంటనే చనిపోతాడంటే అక్కడ చెరసాల్లో పెట్టి అద్భుతంగా రాజుల ముందు నిలబెట్టి దేవుడు తన సేవలో ఆయన్ని వాడుకున్నాడు. తగిన సమయంలో దేవుని యొక్క ప్రణాళికలో తాను కోరుకున్న విధంగా అపోస్తలుడైన పౌలు శిరశ్ఛేదన చేయబడి ఆ రోమ్లోనే హతసాక్షి అయ్యాడు. ఒక ప్రశ్న, మీరు ఎవరైనా సరే ఇంకొక 6 నెలల్లో మరణిస్తాం, లేక 1 సంవత్సరంలో మరణిస్తామంటే ఏం చేస్తారు? మీరు అదే ప్రశ్న నన్ను అడిగారు అనుకోండి, నేనేం చేస్తానంటే మొదటగా నా మనస్సాక్షిని సరిచేసుకుంటాను. ఎవరినైనా క్షమించని వారు నా మనసులో ఉంటే వారిని క్షమిస్తాను. ఎవరికైనా నేను రుణపడి ఉంటే ఆ రుణం తీర్చుకుంటాను. ఎవరి మీద ఆయాసం, కోపము, ద్వేషము నా మనసులో పెట్టుకోకుండా నా మనస్సాక్షిని సరిచేసుకుంటాను. రెండోది, నాకు దేవుడు అప్పగించిన పనులన్నీ పరిశీలించుకొని పరిపూర్ణం చేశానా, దేవుడి ప్రణాళికను పూర్తి చేశానా, దేవుడు అప్పగించిన వాటిని సగసగంగా వదిలేశానా, వాటిని ఏదైనా మానేశానా అని నన్ను పరిశీలించుకొని ఆగిపోయిన ఆ పనిని సంపూర్ణం చేయటానికి నాకున్న గడువులో అవి పరిపూర్ణం చేయటానికి ప్రయత్నిస్తాను దేవుని కృపతో. సగంగా మనం వెళ్ళిపోవటం అనేది దేవుని ఉద్దేశం కాదు. ఒక జీవితంలో ఒక మనిషికి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక సేవకుడిగా, ఒక పెద్దగా, ఒక సేవకుడిగా దేవుడు కొన్ని విధులు ఇచ్చాడు మనకి. వాటిని మనం ముగించాలి, ఒక బాధ్యతలు ముగించాలి. మన ప్రభు ఆయనకు అప్పచెప్పిన దాన్ని ముగించి సమాప్తమైనదని చెప్పే తను ప్రాణాన్ని విడిచాడని బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి మన పనులు సగంలో ఉన్న పనులు సంపూర్ణం చేసుకుంటాం. మూడవది, దేవుడు నాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని, నా భార్యను, బిడ్డలను, మనవరాళ్లను, దేవుడు ఇచ్చినటువంటి వేలాది మంది, చెప్పాలంటే లక్షలాది మంది ఉండుంటారేమో, నేను ఎప్పుడు లెక్కలు వేసుకోలేదు. కానీ దేవుడిచ్చిన ఆత్మీయ బిడ్డలను బట్టి ఆయన పరిచర్యలో 54 సంవత్సరాలుగా ఆయన వాక్యము వెదజల్లుట ద్వారా, ఆయన వాక్యము ద్వారా కన్నటువంటి
ఆత్మల కొరకు నేను చేయవలసినంత ప్రార్థన చేయటమే కాక, వారి యోగక్షేమాలను పట్టించుకోవటమే కాక, వారితో గడపటానికి, వారి యందు ఆనందించటానికి, ప్రభువును స్తుతించటానికి నా సమయాన్ని వెచ్చిస్తాను. ముఖ్యంగా దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం విషయంలో నేను చేయవలసిన బాధ్యతలు చేశానా లేదా అని ప్రశ్నించుకొని వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా చెప్పాలంటే మనం ఈ లోకంలో అన్నీ కూర్చిపెట్టుకుంటుంటామండి. మనం చనిపోయిన తర్వాత పీక్కుపోతుంటారు అందరూ. కానీ దేవుడు బ్రతికున్న సమయంలోనే మనం ఇవ్వాలనుకున్న ఇతరులకు ఇచ్చేస్తే వారికి ఆ తృప్తి ఉంటుంది, నీకు ఆ తృప్తి దొరుకుతుంది. కనుక మన బాధ్యతలను మనం చేయవలసిన ప్రేమ కార్యాలను చేసి ముగిస్తాం. మొదటగా నా మనసాక్షి కాపాడుకుంటాను, క్షమించవలసిన క్షమిస్తాను. రెండవదిగా దేవుడు అప్పచెప్పిన పనిని సంపూర్ణం చేస్తాను. మూడవదిగా నా కుటుంబాన్ని, దేవుడిచ్చిన నా పరలోకపు కుటుంబాన్ని, దేవుని బిడ్డల విషయంలో నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను, వారితో సమయం గడుపుతాను, వారికి చేయవలసినవి చేయడానికి ప్రయత్నిస్తాను అనకూడదు, చేస్తాను. నాలుగవదిగా దేవుడు నన్ను నియమించుకున్న స్థలములో ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడో అన్నది సక్సెసర్ అంటారు చూడండి. ఆ విషయంలో దేవా, ఈ పరిచర్యలో నాకు గొప్ప పరిచర్య ఇచ్చాడండి దేవుడు. గొప్ప పరిచర్య అన్నప్పుడు పెద్ద ఆస్తులు పాస్తులు లేవు, కానీ ఒక విస్తారమైన పరిచర్య ఉంది. ఆ పరిచర్య కొనసాగించకపోతే ప్రయోజనం లేదు కదా. చెట్టులు వేశాము, అవి పండించాలి కదా, అవి విస్తరింప చేయాలి కదా. చాలా గొప్ప దైవజనులు వారు చనిపోయిన తర్వాత, వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, వారు సక్సెసర్ని, వారి యొక్క ఏమంటారు తెలుగులో, వారి తర్వాత పరిచర్య చేసే వారిని సిద్ధపరచలేదు కనుక, వారి విషయమై దేవుని దగ్గర మొరపెట్టి వాగ్దానాలు పొంది వారిని ఏర్పరచలేదు కనుక అటువంటి సేవలన్నీ గందరగోళమైపోవటం చూస్తున్నామండి. మోషేను దేవుడు పిలుచుకున్నప్పుడు మోషే స్థానంలో యెహోషువను అభిషేకించాడు కాబట్టి అంతవరకు నడిపించుకొచ్చిన ఇశ్రాయేలీయుల్ని అంతం వరకు దేవుడు వాగ్దానాలు నెరవేరే వరకు నడిపించగలిగాడు యెహోషువ. అలాగే ఏదో వారసత్వంలా కాదు, కానీ దేవుడు నా ద్వారా చేయించిన పరిచర్యలు లేక నా బ్రతుకులో నేను చేసిన బాధ్యతలను తరువాత కూడా కొనసాగించడానికి ఎవరిని ఏర్పరచుకున్నాడన్న విషయంలో ప్రార్థించి తెలుసుకుని అట్టి వారిని అభిషేకించడానికి, సిద్ధపరచడానికి ప్రయత్నిస్తాను. ఇక చివరిగా అన్ని బాధ్యతలు అయిపోయినాయి కనుక, అంతా సరైపోయింది కనుక నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి హాయిగా రిటైర్ అయిపోయి కూర్చుంటాను అనుకుంటున్నారా? అది సరికాదు. అన్నీ చేసిన తర్వాత ప్రభు ఉన్నమన్నంత కాలం ఉంటూ, ప్రభువు చెయ్యమన్నదంతా చేస్తూ, నేను ఇంకనూ ఆయన కొరకు ఆశ పెట్టుకొని ఉంటాను. ఆయన అప్పగించిన పనిలో ఆగక సాగుతాను అన్నది నా నిర్ణయంగా ఉంది. మరణం వరకు ఎప్పుడైనా పర్వాలేదు. అది ఎంత ఆయుష్ ఇచ్చినా అది ఆయనకే, ఎంత జీవితం ఇచ్చినా అది ఆయన కొరకే. ఇంతటితో వారి ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా శరీర బలం అయిపోయింది, నా సామర్థ్యం అయిపోయింది అనక్కర్లేదు. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుతారని మనం విన్నాం కదా, నమ్ముతున్నాం కదా. దేవుని ప్రణాళికలో అంత వరకు మరింత ఉద్రిక్తంగా, మరింత ఆసక్తిగా ఆయన పరిచర్యలో ఈ లోకములో ఉన్నంతకాలం సాగాలని నేను ఆశపడుతున్నాను. మరి మీరేం చేస్తారో చెప్పండి. మీరు మరణిస్తారు ఒక 6 నెలల్లో లేక 1 సంవత్సరంలో అని తెలిస్తే ఇప్పుడు ఏం చేస్తారు? హిజ్కియాతో చెప్పాడు, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకో కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. మనం మరణించక ముందే మన హృదయాన్ని చక్కబెట్టుకోవాలి, మన గృహాన్ని చక్కబెట్టుకోవాలి, మనకు అప్పగించిన బాధ్యతలను చక్కబెట్టాలి, మన భవిష్యత్తు కొరకు ఇతరులను సిద్ధపరచాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అలా ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరోసారి నీ కృప కలిగిన హస్తాలకు నన్ను అప్పగించుకుంటున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడివని, ఇంతగా మాకు తోడున్నావని నిన్ను స్తుతించటంతో పాటు, మానవులారా నా యొద్దకు తిరిగి రండి అన్నావు గనుక, మా అంతం ఎప్పుడో మాకు తెలియదు గనుక
మరి ముఖ్యంగా నీ రాకడ ఎప్పుడో మేము ఎరుగము కనుక నీ వచ్చినా మేము చచ్చినా నీ రాజ్యంలో నీ మెప్పును పొందినట్లుగా ఈ లోకంలో మేము సిద్ధపడి ఉండటకు మా హృదయాలను ఎల్లప్పుడూ సిద్ధపరుచుకొని నీతో సరైన సత్సంబంధం కలిగి మా లెక్కలు సరిచేసుకుంటూ నీ ముందు నిర్దోషులుగా నిష్కలంకులుగా నిలబడి నీవిచ్చు పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకున్నటకు అనుదిన ధ్యానములో అనేక రోజులుగా వెంబడిస్తూ వింటూ ఆలకిస్తూ ధ్యానిస్తున్న నీ బిడ్డలందరికీ మాకందరికీ నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్థుతుల పారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఎప్పటికప్పుడు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీకోసం ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. హల్లెలూయా. దేవుని మహాకృపలో గత 72 సంవత్సరాలుగా నా జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, నా పరిచర్యలో గత 54 సంవత్సరాలలో ఆయన కృప కనికరములు ఎలాగూ ఈ పరిచర్యలో అనేకులకు దీవెనకరంగా ఉన్నవోనన్నది గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందించడానికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలను 28వ తారీఖు సాయంత్రం విజయవాడలోను, 29వ తారీఖు సాయంకాలం హైదరాబాద్లోను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరు మీ సాక్ష్యాలను పంచుకున్నట్లుగా, ప్రభువును మనందరం కలిసి స్తుతించి ఆరాధించినట్లుగా, రాగలేని వారు రండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంకాలం 7 గంటల నుండి విజయవాడలోని మురళీ రిసార్ట్లో, పోరంకి, నిడుమానూరు రోడ్, విజయవాడ. మరిన్ని వివరాలు కావాలంటే 8144123456 నెంబర్కి వాట్సాప్ పంపండి, లేకపోతే కాల్ చేయండి. అలాగే హైదరాబాదులో 29వ తారీఖు సాయంకాలం 3 గంటల నుండి లార్డ్స్ చర్చ్ ఆవరణలో జరుగుతుంది. 9100090003 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ పెట్టండి. 893939393939 నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టచ్చు. రండి, ఈ స్తుతి కృతజ్ఞత కూడికలలో పాల్గొనండి. మనందరం కలిసి దేవుడు మన ఎడల చేసిన తన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, ఆయన సేవలో నమ్మకంగా నేను అంతం వరకు బ్రతుకున్నట్టు నా కొరకు ప్రార్థించడానికి, దేవుడు చేసిన మేలులను బట్టి మనందరం ఆర్భాటం చేసి ఆయనలో ఆనందించడానికి రండి, పాల్గొనండి, ఆశీర్వదించబడండి. ఉదయ